విజయ్ ఫ్యాన్ క్లబ్ పేజ్ని ఓపెన్ చేస్తే ఒక కోట్ ఉంటుంది. మొన్నటి వరకు విజయ్ని ట్రోల్ చేసిన యువత ఇప్పుడు అదే విజయ్కి ఎలివేషన్స్ ఇస్తున్నారు. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. ఎందుకంటే తమిళనాడులో పోటీ చేసిన ఫస్ట్ ఎలక్షన్లోనే హిస్టరీ క్రియేట్ చేయడం. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి చూస్తున్న సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్. విజయ్ని పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవితో కంపేర్ చేస్తూ మీమ్స్ అండ్ కామెంట్స్. ఎందుకంటే దే ఆర్ ఫిల్మ్ స్టార్స్ టర్న్ పొలిటీషియన్స్. విజయ్ గెలవడానికి చాలా ఫ్యాక్టర్సే ఉన్నాయి. ఒకటి పొలిటికల్ వ్యాక్యూమ్, యాంటీ ఇన్కంబెన్సీ, కుటుంబ పాలన ఎక్సెట్రా. బట్ ఒక కీ ఫ్యాక్టర్ ఉంది, అదే విజయ్ మక్కల్ ఇయక్కం అంటే విజయ్ ఫ్యాన్ క్లబ్స్. ఇట్ వాస్ మ్యాసివ్, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్. దాదాపు 85,000 క్లబ్స్ విత్ మోర్ దాన్ 15 మిలియన్ మెంబర్స్. వాళ్ళ పని సోషల్ సర్వీస్, ప్రజలతో కనెక్ట్ అవ్వడం. ఎలా అంటే లైక్ ఒక ప్రాపర్ పొలిటికల్ స్ట్రక్చర్ లాగా. ఒక యూత్ వింగ్, ఒక ఐటీ వింగ్, ఒక ఉమెన్ వింగ్. ఇలా ఇది జస్ట్ 1 or 2 yearsలో జరగలేదు. 90s and 2000s నుండి బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఎంత లాయల్ ఫ్యాన్ బేస్ అంటే ఆ 15 మిలియన్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ అందరూ పార్టీ మెంబర్స్ గా కన్వర్ట్ అయ్యారు. టీవీకే పార్టీ లాంచ్ చేసినప్పుడు విజయ్ పార్టీని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాల్సిన అవసరం రాలేదు. హీ హ్యాడ్ ఆల్రెడీ హీస్ ఫ్యాన్ క్లబ్ మెంబర్స్, లాయల్, ఎనర్జెటిక్, స్టేట్ లెవెల్ నుండి పంచాయత్ లెవెల్ వరకు. దాని రిజల్టే ఫస్ట్ ఎలక్షన్ లోనే హిస్టరీ క్రియేట్ చేశాడు. తన ఫ్యాన్ క్లబ్ లీడర్స్, ఎమ్మెల్యేస్ కూడా అయ్యారు. విజయ్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వలేదు, కొన్ని ఇయర్స్ నుండే క్యాడర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అదే ఇప్పుడు ఈ సక్సెస్ కి కారణం. విజయ్ ఫ్యాన్ క్లబ్ పేజ్ ని ఓపెన్ చేస్తే ఒక కోట్ ఉంటుంది, కిల్ దెమ్ విత్ సక్సెస్ అండ్ బరీ దెమ్ విత్ ఎ స్మైల్. ఆవేశంతో కాదు, చిరునవ్వుతో గెలువు అని.